19 మంది రాజుల చరిత్ర. అలాగే మరి వచ్చేటటువంటి దినాల్లో అవకాశం ఉంటే కనుక యోధా రాజుల యొక్క చరిత్ర కానీ, మరి మనకి న్యాయాధిపతులు ఉంటారు, న్యాయాధిపతుల చరిత్ర కానీ, రెండొకటిలో ఏదో ఒకటి మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేయండి, దేవుడి చిత్తము మరి ఎలాగుందో, మరి యోధా రాజుల చరిత్ర లేకపోతే న్యాయాధిపతుల యొక్క చరిత్రను మనం నేర్చుకోవాలో దాన్ని బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ మరొకసారి దేవుని సహాయాన్ని కోరుతూ మరి ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ఆలోచన చేద్దాం. మహోన్నతుడా మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఇప్పటి వరకు కూడా మీ సన్నిధిలో చేరి కీర్తన ద్వారా మీ నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. అలాగే తండ్రి, మీ యొక్క సహాయం ద్వారా ప్రార్థించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మీరు మా కొరకు పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయించి ఇచ్చినటువంటి మాటలను మేము ఆలోచన చేస్తుండగా సమయోచితమైనటువంటి జ్ఞానం ఇచ్చి మీ మాటలను అర్థం చేసుకుని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని అడుగుతున్నాం. దేవా, కృప చూపించండి. నిలబడిన నాకు సమయోచితమైనటువంటి జ్ఞానం ఇవ్వండి. నీ పిల్లలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అటు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. వినిచున్న నీ పిల్లలకు కూడా వినగలిగే చెవి, గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మీ మాటలను బట్టి మేము ఆదరణ పొంది ఓదార్పు పొంది మీ కొరకు బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించే కృపను మీరు మాకు అనుగ్రహిస్తారని కొద్ది నిమిషాలు మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాం. మీరు మాకు తోడుగా ఉండి వినబడుతున్న ప్రతి మాట విని విడిచిపెట్టే వారంగా కాకుండా మాటల ప్రకారం జీవించేటటువంటి హృదయాలను మాకు అనుగ్రహించి సహాయం చేస్తారని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హోషేయ ఒక జీవిత చరిత్రను గురించి మనము ఆలోచన చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఇతని గురించినటువంటి చరిత్రను మనం ఆలోచన చేయగలిగితే మరి రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 30వ వచనం, రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు హేలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడనైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యోధా రాజు అయిన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజు అయ్యాడు. అంటే ఈ హోషేయ ఎలా రాజు అయ్యాడు అని అంటే, మరి మొన్న మనం నేర్చుకున్నటువంటి మరి రెమల్య కుమారుడు అయినటువంటి పెకహు 18వ రాజుగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఈ పెకహు మీద ఎవరు కుట్ర చేశారు? హోషేయ కుట్ర చేసి, ఈ పెకహు ఎలాగైతే ముందు కుట్ర చేసి రాజ్యాధికారం తీసుకున్నాడో, ఈ హోషేయ కూడా ఏం చేశాడు? అతని మీద కుట్ర చేసి అతని మీద పడి చంపి యోధా రాజు అయినటువంటి ఉజ్జియా కుమారుడైనటువంటి యోతాము మరి యోధా రాజ్యాన్ని పరిపాలిస్తున్న 20వ సంవత్సరంలో అతనికి మారుగా రాజు అయ్యాడు. అంటే ఇతను ఎవరు కుమారుడు అని అంటే యాలా కుమారుడు. ఇతను ఎవరు కుమారుడు అంటే యాలా కుమారుడు. మనకి ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 19 మంది రాజుల్లో 4వ రాజు యాలా కనబడతాడు. ఈ యాలా కుమారుడు అయితే కాదు. యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించినటువంటి 4వ రాజు అయినటువంటి యాలా కుమారుడైతే కాదు. అలానే బైబిల్లో ఇంకా చాలామంది యాలా అనే పేరుతో పిలువబడుతూ ఉంటారు. అందులో ఒక 2 సందర్భాలు మనం చూద్దాం. సంఖ్యాకాండము ముఖ్యమైన వాళ్ళు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. దేశము సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవే. మోషే నూను కుమారుడైన హోషేయ, అంటే ఇక్కడ ఒక హోషేయ కనబడుతున్నాడు. మోషే నామకరణం చేసినటువంటి వ్యక్తి హోషేయ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనబడతాడు. ఈ హోషేయ మనం ఈరోజు నేర్చుకున్నటువంటి హోషేయ ఒకటి కాదు. మరొక వ్యక్తి ఎవరు కనబడతారంటే హోషేయ గ్రంథం మనకు ఉంటుంది. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో హోషేయ యొక్క గ్రంథ
కర్త. కానీ మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి మరి ఆలోచన చేస్తున్నటువంటి ఈ హోషేయ అయితే మరి ఈ ఏలా కుమారుడైనటువంటి హోషేయ అయితే కాదు. మనం నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి మరొకరు. కాబట్టి ఈ ఏలా కుమారుడైనటువంటి హోషేయ ఎవరనంటే ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలిస్తున్న చిట్ట చివరి రాజు. ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చిట్ట చివరి రాజు. ఇతను రాజు ఎలా అయ్యాడు మరి చెప్పండి. ఇప్పుడు ఇందాక మనం 30వ వచనం చదువుకున్నాం. కుట్ర చేసి తన ముందు పరిపాలిస్తున్నటువంటి పెకహును చంపి, కుట్ర చేసి తన మీద పడి చంపి అతనికి మారుగా రాజ్యాధికారాన్ని ఈయన సంపాదించుకున్నాడు. అంటే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులు 19 మంది అయితే 19 మంది రాజులు సుమారుగా 9 వంశాలకు చెందిన వారు పరిపాలించారు. ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎన్ని వంశాల వారు అనంటే 9 వంశాల వారు పరిపాలించారు. అదే యోధా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు మొత్తం 20 మంది రాజులు ఉన్నారు కదా, ఈ 20 మంది రాజులు ఒకే వంశానికి చెందిన వారు పరిపాలించారు. యోధా రాజ్యాన్ని మాత్రం ఒకే వంశానికి చెందినటువంటి యోధా వంశానికి చెందిన వారు మాత్రమే పరిపాలించారు. కానీ ఇశ్రాయేల్ని పరిపాలించేటటువంటి రాజుల పరిస్థితికి వచ్చేసరికి సుమారుగా ఎంతమంది అనంటే 9 వంశాల వారు, 9 రకాల వంశాల వారు పరిపాలించారు. ఈ హోషేయ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే, దేవుడు ఎన్ని సంవత్సరాలు అవకాశం ఇచ్చాడనంటే 9 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చాడనంటే 9 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజలను పరిపాలించడానికి అవకాశం ఇచ్చాడు. ఇలా ఈయన గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే ఇదే రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి. యోధా రాజు అయిన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోన్లో ఇశ్రాయేలీలను ఏలనారంభించి 9 సంవత్సరాలు ఏడాడు. ఈ హోషేయ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 9 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఒక్కొక్క రాజుకి కొంత టైం దేవుడిచ్చాడు. నెల రోజులు పరిపాలించిన రాజులు కూడా ఉన్నారు మనం నేర్చుకున్నటువంటి చరిత్రలో. 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించినటువంటి రాజులు ఉన్నారు. అంటే వాళ్ళకి నెల రోజులు టైం ఇవ్వడానికి, ఈయనకు 9 సంవత్సరాల టైం ఇవ్వడానికి 40 సంవత్సరాలు పరిపాలించిన రాజులు కూడా ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి చరిత్ర అంతా కూడా 5-6 వచనాల్లో 40 సంవత్సరాల పాలనా కాలాన్ని కూడా చెప్పేసినటువంటి సందర్భాలు మనం ముందు నేర్చుకున్నటువంటి రాజుల చరిత్రలో మనం నేర్చుకున్నాం. అంటే దేవుడు ఎందుకింత టైం ఇస్తున్నాడు అని అంటే చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే ఈరోజు కాకపోతే రేపైనా మనసు మార్చుకుని దేవునికి నచ్చినట్టుగా పరిపాలన చేస్తారనేటటువంటి ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏమిస్తున్నాడనంటే అవకాశం అనేది ఇస్తున్నాడు. ఈరోజు నేడు మనమున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనకు కూడా ఈ సమాజంలో చూస్తున్నప్పుడు చాలామంది పాపపు జీవితంలో బ్రతుకుతారు, పాపంలోనే జీవిస్తారు, దేవునికి సమయం ఇవ్వరు, దేవుని దగ్గరకు రారు, మందిరానికి వచ్చిన పాపపు లక్షణాలు విడిచిపెట్టరు. అయినప్పటికీ వాళ్ళని సజీవ లెక్కల్లో ఉంచి మరి వాళ్ళకి ఆశిస్తున్నాడంటే దేవుడు వాళ్ళ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే ఈరోజు కాకపోతే రేపైనా మారి సత్యం తెలుసుకుని దేవుని దగ్గరకు వచ్చి ఈ లోకం శాశ్వతం కాదు, మరొక లోకం ఉంది, ఆ లోకం కొరకు నేను బ్రతకాలి అని అంటే నీతి న్యాయం యథార్థత కలిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణలోనికి వచ్చి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు జీవితాన్ని, క్రీస్తు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని ధరించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు రాజులకు అవకాశం ఇచ్చిన నేడు మనకు అవకాశం ఇస్తూ ఉన్న ఖచ్చితంగా దేవుడికి ఇస్తున్నటువంటి అవకాశం ఏంటి అని అంటే ఈరోజు కాకపోయినా రేపైనా మారతారనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ హోషేయకు కూడా ఎన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడని అంటే 9 సంవత్సరాలు ఇచ్చాడు. 2వ వచనం. ఇతడు అంటే హోషేయ తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే చేశాడు. ఇతనికి హోషేయ తన పితరులు, తన పూర్వీకులు, తనకంటే ముందు 18 మంది రాజులు పరిపాలించారు. ఈ 18 మంది రాజులు చేసినంత తప్పు ఏం చేయలేదు, కానీ మొత్తమే తప్పు చేశాడు.
వాళ్ళు చేసినంత కీడు చేయలేదు, కానీ చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమునే జరిగించెను. తర్వాత అతని మీదికి అష్షూరు రాజైన సల్మనేషరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్నిచ్చడం ప్రారంభించేశాడు. ఇక్కడ రాజు అధికారం కలిగినటువంటి వ్యక్తి. మరి చుట్టూ తను పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో రాజు చేయవలసినటువంటి పని ఏంటి? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న అవసరతలు తీర్చాలి, సైన్యం నుంచి శత్రువుల నుంచి భద్రపరచాలి, రక్షణ కల్పించాలి, ప్రజల యొక్క బాగోగులను చూసుకోవాల్సినటువంటి పని ఎవరిదేనంటే రాజుదే. కానీ ఇతని మీదకి అష్షూరు రాజు అయినటువంటి సల్మనేసరు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతం మీదకి యుద్ధానికి వస్తే అతనికి భయపడిపోయి ఈ హోషేయ అన్య దేశపు రాజు అయినటువంటి అష్షూరు రాజు అయిన సల్మనేసరుకు దాసుడైపోయి ప్రతి సంవత్సరము కూడా పన్నిచ్చేవాడైపోయాడు. పన్ను చెల్లిస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము కూడా ఈ అష్షూరు రాజుకి పన్నిచ్చేవాడు. ఆయన 4వ వచనం, అతడు ఇంకేం చేశాడనంటే ఐగుప్తు రాజు అయిన ఎవరి దగ్గరికి? షో. ఈ రాజు పేరు ఏంటి అని అంటే షో. ఈ ఐగుప్తు రాజు అయినటువంటి షో నొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసినటువంటి కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహంలో ఉంచాడు. ఇంతకీ ఈ రాజు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే అష్షూరు రాజు ఈయన మీదకి దాడి చేయడానికి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు అతనికి భయపడిపోయి లోబడిపోయి పన్ను కట్టాడు. ప్రతి సంవత్సరము పన్ను కడతా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఒక రాజుగా, ఒక అధికారిగా ప్రజల యొక్క యోగక్షేమాలు చూడవలసినటువంటి వాడిగా ఉన్నటువంటి వాడు చేయవలసిన పని ఏంటి అని అంటే ఇతని కంటే ముందు పరిపాలించినటువంటి రాజులు ఉన్నారు. ఎవరు అని అంటే సొలొమోను రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నడిచినటువంటి విధానం, ఆయన కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి జీవితం ఈయనకి తెలియదానంటే ఈ రాజులందరికీ కూడా తెలుసు. సొలొమోను రాజ్యాధికారం వచ్చిన వెంటనే ఏం చేశాడు? నేను ఈ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు తెలియదు తండ్రి, నువ్వు నేర్పించు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇతను పరిపాలించడమే కాకుండా ఇతనికి కావలసినటువంటి ప్రతి దానిని అడిగిన దానికంటే ప్రజలను పరిపాలించే జ్ఞానంతో పాటు ఆస్తి, ఐశ్వర్యము, సర్వ సంపదలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అడిగాడు కాబట్టి ఇచ్చాడు. ఈ మాట మనకు చూస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము ఎంతమ్మా? 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేసేవాడు. ఈ మాటలు వీళ్ళకి తెలియదానంటే తెలుసు, వీళ్ళకి తెలియదంటే తెలుసు. సొలొమోను గారి జీవితంలో జరిగిన చరిత్ర ఈ రాజుకు తెలియదంటే తెలుసు. ఇతని కంటే ముందు పరిపాలించినటువంటి దావీదు యొక్క పాలన ఈయనకి తెలియదంటే తెలుసు. దావీదు కలిగినటువంటి భయభక్తులు కలిగిన విధానం ఈయనకి తెలియదంటే తెలుసు. తెలిసినప్పటికీ వీళ్ళలో ఉన్నటువంటి మూర్ఖత్వం, వీళ్ళలో ఉన్నటువంటి అహంకార భావం ఏం చేసింది అని అంటే అడిగేటటువంటి స్థితిని కోల్పోయేలా చేసింది. మనకి ఈగో అడ్డు వస్తుంది. ఎవరినైనా ఏదైనా అడగాలంటే ఈగో అడ్డు వస్తుంది. ఏమనుకుంటారో. ఇక్కడ ఈ రాజు కూడా దేవుడిని అడక్కోకుండా అష్షూరు రాజు, అన్య రాజు వచ్చేసాడు. అప్పటికైనా మోకరించి ప్రార్థించుంటే దేవుడు ఏదోలాగా సహాయం అందించి ఆ యొక్క పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉండునేమో. కానీ రాజు ఏం చేశాడనంటే దాసుడైపోయాడు, లొంగిపోయాడు, భయపడిపోయాడు. మరలా భయపడిపోవడమే కాకుండా ఈ ఐగుప్తు రాజు అయినటువంటి షో అనేటటువంటి రాజుతో కలిసి మరలా వీళ్ళ మీద తిరుగుబాటు చేయాలని అనుకున్నాడు. ఇతను చేసేటటువంటి స్నేహం కూడా సరైనటువంటి లక్షణం కాదు. ఎందుకంటే మనకు ఒక ఉదాహరణ ఏంటి అని అంటే దావీదు గారు చిన్న వయసులో ఉన్నప్పుడు, సుమారుగా 15-16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను గొల్యాతు మీదకి
యుద్ధానికి వెళ్ళాడు. ఎవరి మీదకి వెళ్ళాడు యుద్ధానికి? గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇప్పుడు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళితే గొల్యాతు ఎంత ఎత్తున్నాడు? 6 అడుగుల కంటే ఎత్తు, చాలా ఎత్తున్నాడు. దావీదు ఎంత ఉన్నాడు? చాలా చిన్నవాడు, 15-16 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి వాడు. అక్కడ గొల్యాతుని చూస్తే చాలా ఎత్తున్నాడు. ఒక్క దెబ్బ కొడితే దావీదు అయిపోతాడు. మరి అలాంటి దావీదు ధైర్యంతో, నమ్మకంతో, ఎవరి మీద నమ్మకంతో? దేవుని మీద నమ్మకంతో గొల్యాతు ముందు నిలబడి ఒడిసెల రాయి తీసుకుని ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఈ యొక్క గొల్యాతు వెనక్కి పడ్డాడా, ముందుకు పడ్డాడా? ముందుకు పడ్డాడు. అంటే కొడితే వెనకపడాలా, ముందుకు పడాలా? వెనక్కి పడాలి. అంటే బైబిల్ పండితులు ఏం చెప్తారు అని అంటే, వెనకుంచి విసిరింది దావీదైనా దావీదుకున్నటువంటి నమ్మకాన్ని బట్టి దేవుని హస్తము తోడై ఉండి అతను కొట్టింది కాబట్టి ముందుకు పడ్డాడని మరి బైబిల్ పండితులు మనకు చెప్తారు. మనం కూడా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ దావీదు దేవుని యొక్క సహాయంతో ఈ విధంగా యుద్ధానికి వెళితే జయించగలిగాడు. మరి ఈ జ్ఞానం ఈ రాజుకు లేదా అంటే లేదనే చెప్పాలి. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనం చూడండి. దావీదు ఎంత నమ్మకంతో, మనుషుల సహాయము వ్యర్థం. ఇదిగోండి చూడండి, మనం ఎప్పుడు కూడా అనుకుంటాం ఎవరో ఒకరి ద్వారా నాకు మేలు జరుగుతుందేమో అని వాళ్ళకి వంగొంగి నమస్కారాలు పెట్టేస్తాం, మనం సెల్యూట్ కొట్టేస్తాం, నమస్కారం చెప్పేస్తాం. అవసరం లేకపోయినా మాట కల్పించేసి మాట్లాడేస్తాం. ఎవరిని? మనుషులు. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మనుషుల సహాయము ఎప్పటికైనా సరే అది ఏమవుతుంది అని అంటే వ్యర్థమవుతుంది. శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియదు. ఇప్పుడు నా వెనకుండి నా వెనక గొయ్యి దవ్వేసేవాడు ఎవడో నాకు తెలీదు. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థం. ఎందుకు వ్యర్థం అని అంటే, ఏ లాభం లేకుండా మనిషి అయితే సాయం చేయడు. మనకి గుర్తెట్టుకోండి, మాట సాయమైన మనిషికి కనుక మన వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని అంటే సహాయం చేయుడు. ఒకవేళ చేశాడు అని అంటే మన దగ్గర ఏదో ఆశించి మాత్రమే చేస్తాడు. అదే దావీదు చెబుతున్నాడు ఏంటంటే, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. మేము దేవుని వలన మేము శూర కార్యములను జరిగించెదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయన. ఒక కీర్తనకారుడు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇంత గొప్పగా చెబుతుంటే, ఈ ఇశ్రాయేల్ పరిపాలిస్తున్నటువంటి హోషేయ అనేటటువంటి రాజు ఏం చేశాడంటే, ఐగుప్తు రాజు అయినటువంటి షోని సహాయం కోరి ఈ అన్యజనుల మీదకి తిరుగుబాటు, యుద్ధం, ఈ పన్ను కడుతున్నటువంటి మరి అస్సురు రాజ్యం మీదకి తిరుగుబాటు చేయాలనుకున్నాడు. మరి ఎప్పటి వరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ప్రారంభపు రాజు యెరోబాము దగ్గర నుంచి ఇజ్రాయెల్ 2గా విడిపోయిన తర్వాత యోధా రాజ్యము అలాగే ఇజ్రాయెల్ రాజ్యం, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం 2గా విడిపోయిన తర్వాత సుమారుగా 18-19 మంది రాజులకు ఒక రాజు కాకపోతే మరొక రాజు, ఒక రాజు కాకపోతే మరొక రాజు అని 19 మంది రాజుల వరకు ఈ రాజుకి చిట్ట చివరి అవకాశం ఇచ్చాడు. దేన్నైనా ఉపయోగించుకున్నారు అని అంటే ఉపయోగించుకోలేదు. దేవుడికి ఒక హద్దు అనేది ఉంటుంది, సహనం అనేది ఉంటుంది. ఆ సహనం మించి మనము ఇది చేసాము అని అంటే దేవుడు హఠాత్తుగా మనల్ని విడిచిపెట్టేస్తారు. ఇక్కడ హోషేయ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎందుకనంటే దేవుని వాక్యం చెబుతుంది, నేడే రక్షణ దినం, సమయం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. అంటే నేడే రక్షణ దినం, రేపు అనే వాయిదా వేయకూడదు. ఇక్కడ ఎన్ని అవకాశాలు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడనంటే చాలా అవకాశాలు దేవుడు ఇచ్చాడు. 19వ రాజు వరకు అవకాశం ఇచ్చాడు. వినియోగించుకున్నారనంటే వినియోగించుకోలేదు. ఈ షో అనే ఐగుప్తు రాజు యొక్క సహాయం కోరాడు. ఇప్పుడు ఐగుప్తు రాజులు ఏమన్నా మంచోళ్ళా అంటే మంచోళ్ళు కాదు. వాళ్ళ గురించి, ఐగుప్తు రాజుల గురించి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం, 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది. ఇదిగోండి, ఈ రాజు హోషేయ రాజు ఏ రాజు అయితే ఉన్నాడో ఈ ఐగుప్తుకు సంబంధించినటువంటి రాజు సహాయము కోరాడు. ఆ ఐగుప్తు గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఐగుప్తు వలన సహాయము
పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. ఐగుప్తుల యొక్క ఆలోచన పనికి మాలినది, చాలా నిరుపయోగమైనది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. మరి అటువంటి పనికి మాలినటువంటి ఆ ఐగుప్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క రాజును సహాయము కోరాడు అని అంటే ఇతను ఎంత అవివేకం మనం అర్థం చేసుకోవాలి, ఎంత మూర్ఖత్వం కలిగినోడో మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్తే ఈ యొక్క రాజుని గురించి ఆలోచన చేస్తే, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. అష్షూరు రాజు దేశమంతటి మీదకి సోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు సోమ్రోనును ముట్టడించెను. 24వ వచనం చూద్దాం, 17వ అధ్యాయము. ఇదిగోండి, ఇప్పుడు ఈ యొక్క వీళ్ళ మీద ఎప్పుడైతే దాడి చేశాడో, ఎప్పుడైతే యుద్ధం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఇప్పుడు ఏం చేశాడనంటే అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయిము అను తన దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా సోమ్రోను పట్టణములో ఉంచెను గనుక వారు సోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములో కాపురం చేసేశారు. ఇక్కడ ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన వచ్చిందో ఈ అష్షూరు రాజు ఏం చేశాడు అని అంటే ఈ అన్య దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి సోమ్రోను పట్టణంలో ఉంచాడు. ఇంతకీ సోమ్రోను పట్టణము వీళ్ళు ఇశ్రాయేలీలు రాజధానిగా చేసి ఈ సోమ్రోనులో ఉండే ఈ పరిపాలన అంతా సాగిస్తున్నారు. ఈ 19 మంది రాజులు కూడా పరిపాలన ఎక్కడి నుంచి చేశారు అని అంటే ఈ సోమ్రోను అని ప్రధాన పట్టణంగా ఏర్పాటు చేసుకుని ఈ సోమ్రోనులోంచి పరిపాలించారు. ఇలా ఈ సోమ్రోను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సోమ్రోను పట్టణం మీద అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు అనేటటువంటి దేశముల నుంచి అనేక మంది ప్రజలను రప్పించి దానిలో కాపురం ఉండేలాగా ఆ రాజ్యాన్నంతటిని కూడా స్వాధీనం చేసేసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా తన గుప్పెట్లోకి తీసేసుకున్నాడు. ఎవరు? అన్యదేశపు రాజు అయినటువంటి అష్షూరు రాజు. ఎవరి పిల్లల్ని స్వాధీనం చేసేసుకున్నాడు? దేవుని పిల్లలు, ఇశ్రాయేలీలు నా పిల్లలని దేవుడు పిలుచుకున్నటువంటి పిల్లల్ని స్వాతంత్రంగా లాగేసుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలు పిలవబడినటువంటి ఈ పిల్లలందరినీ కూడా అన్యజనులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఏం చేశారు అని అంటే స్వాధీనం చేసేసుకొని వాళ్ళు గుప్పట్లోనికి తీసుకెళ్ళిపోయారు. 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. ఇదిగోండి, 3 సంవత్సరాలు ఇదిగో సోమ్రోనుకి తీసుకెళ్ళిపోయాడు. ఇలా ఈయన బందీలో పెట్టుకున్న తర్వాత, స్వతంత్రించుకున్న తర్వాత 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అష్షూరీయులు దాన్ని పట్టుకొని హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇశ్రాయేల్ రాజు అయిన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు సోమ్రోను పట్టణము పట్టబడెను. అంటే ఈ 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసేసుకుని వీళ్ళు పెట్టినటువంటి పాట్లు అన్నీ కదండి, చాలా దారుణంగా హింస పెట్టారు, కష్టపెట్టారు. ఇలా ఈ 19వ రాజు చివరి రాజు దేవుడిచ్చినటువంటి చివరి అవకాశం పూర్తిగా అన్యజనుల చేతిలోనికి ఈ యొక్క రాజ్యం అనేది వెళ్ళిపోయింది. వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అలా స్వాధీనపరుచుకుంటూ ఇశ్రాయేలు జీవిత చరిత్ర, రాజుల యొక్క జీవిత చరిత్ర ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే చీకటి కోపంలోనికి వెళ్ళిపోయింది. ఇదంతటికీ కారణం ఏంటి అని అంటే ఈ 19 మంది రాజులకి దేవుడు తెలియదానంటే దేవుడు తెలుసు. ఇంతకుముందు మరి సమైక్య రాజ్యంగా ఉన్నప్పుడు సౌలు పరిపాలన తెలియదానంటే తెలుసు, దావీదు పరిపాలన తెలియదానంటే
తెలుసు. సొలొమోను పరిపాలన తెలియదని అంటే తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసు. ఒకవేళ ఇలా దేవుని గురించినటువంటి విషయాలు వీళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి వీళ్ళకి దేవుడు ఏం చేశాడనంటే పరిశుద్ధాత్మ ప్రేరణలో మోసే చేత రాయించినటువంటి ధర్మశాస్త్రాలను వాళ్ళకి పెట్టి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చి, ఈ ధర్మశాస్త్రంలో ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఒక రాజ్యాధికారంలో ఉన్నటువంటి రాజు ఏ విధమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి, ప్రజల యొక్క యోగక్షేమాలు ఎలా తెలుసుకోవాలి, ప్రజలను ఎలా పరిపాలించాలి, ఈ అన్ని విషయాల్లో కూడా దేవుడు ధర్మశాస్త్రంలో రాయించి ఇస్తే ఇవన్నీ వీళ్ళకి తెలియదు అని అంటే వీళ్ళకి తెలుసు. కానీ తెలిసిన ఏం చేశారు అని అంటే వాటిని పక్కన పెట్టారు. వీళ్ళ సొంత ఆలోచనలో మరి దేవునికి విరుద్ధమైనటువంటి పని. ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటది? మీరు విగ్రహారాధన చేసుకోకూడదు. ఆకాశం పైనే కానీ భూమి కిందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు అస్సలు చేసుకోకూడదు. ఇది ఒక రాజుకే కాదు, సామాన్య మానవుడికి కూడా వర్తించేటటువంటి వచనం. ఈ వచనం వీళ్ళకి తెలియదు అని అంటే తెలుసు. కానీ వీళ్ళు ఏం చేశారు? నేను వారం చెప్పుకున్నాను. ఏం చేశారు? దేవత విగ్రహాలను తీసుకొచ్చి ఇది మనల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించినటువంటి దేవుడు ఇదే అని చెప్పి ఒక దూడను చూపించి దూడకు నమస్కారం చేయమని యెరోబాము ద్వారా ఈ యొక్క విగ్రహారాధన అనేది తీసుకొచ్చాడు. మొట్టమొదటి పనే ఎవరికి నచ్చిన పని? దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటి ఆయన యెరోబాము చేశాడు. కానీ వీళ్ళకి తెలియదని అంటే తెలుసు. తెలిసినా కూడా ఏం చేశారు? వీళ్ళు అదే చేశారు తప్ప ఇది తప్పు, దేవుడు కోరుకునేది ఈ ఆరాధన కాదు, ఈ విగ్రహారాధన కాదు. దేవుడు ఆత్మ కనుక దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. దేవుడు సర్వశక్తివంతుడు. ఆయనకు మనము చేసేటటువంటి ఆరాధన ఆయనకు మాత్రమే చెల్లాలి. ఒకానొక సందర్భంలో మరి పౌలు గారు తనతో పాటు ఇంకొక శిష్యుడు ఉంటాడు. ఇద్దరు కూడా ప్రసంగం చేస్తారు. అపోస్తలుల గారు ప్రసంగం చేస్తారు. ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారనంటే ఈయన్ని సన్మానం చేయాలని ఈయన్నే దేవుడి కింద కొలుస్తారు. అలా కొలిచినప్పుడు పౌలు తనతో పాటు ఉన్నటువంటి ఆయన ఏం చేస్తారు? సన్మానం చేయించుకుంటారా? అక్కడి నుంచి పారిపోతారా? పరిగెట్టి వెళ్ళిపోతారు. ఎందుకని? ఈ ఘనత ఇది చేసిందంతా మేము కాదు, మా వెనక ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ద్వారానే ఈ పనులు మేము చేసాము తప్ప ఇది మా వల్ల వచ్చిన ఘనత కాదు, దేవునికి చెందవలసినటువంటి ఘనత అని అక్కడి నుంచి విడిచిపెట్టి పరుగు వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? దేవుడి స్థానం వీళ్ళు తీసుకోలేక, దేవుని యొక్క ఘనతను వీళ్ళు పొందుకోలేక అంటే పొందుకోలేక కాదు, దేవుని యొక్క జ్ఞానం తెలుసు, దేవుడు అంటే తెలుసు, దేవుని ప్రేమ అంటే తెలుసు. నన్ను ఇంత హెచ్చించింది, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉంచింది నన్ను పుట్టించినటువంటి నా దేవుడు. ఈ ఘనత అంతా ఎవరికి రావాలి అని అంటే నాకు కాదు, నా దేవునికి రావాలనేటటువంటి విషయం వీళ్ళకి తెలియదానంటే తెలుసు. అయినా సరే అలా చేస్తారు. ఇప్పుడు నేడు కూడా మనం కూడా క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈ కూటమి జరుగుతుంటే వెళ్ళాలని తెలీదా? తెలుసు. ఆరాధనకు వెళ్ళాలని తెలీదా? తెలుసు. ఆయన ఏం చేస్తున్నారు? వీళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే అది ఏమో మనకు తెలియదు. వాళ్ళకి అనారోగ్య పరిస్థితితో ఇంకేమైనా ఇబ్బందులు మనకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా దేవుడు ధర్మశాస్త్రం ప్రకారము ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే 6 దినాలు ఏం చేయాలి? కష్టపడి పని చేసుకోవాలి. 6 దినాలు ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. 7వ దినం ఏంటి దినం? అది విశ్రాంతి దినం. ఎవరికి విశ్రాంతి? ఇప్పుడు చెప్పండి, 7 రోజులు పని చేసావు, ఇప్పుడు విశ్రాంతి దినం వచ్చింది. ఇప్పుడు ఆ పనులన్నీ మానేసి దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఇప్పుడు ఎవరికి విశ్రాంతి? నీకే కదా, నాకే కదా విశ్రాంతి. ఇప్పుడు ఈ విశ్రాంతి 7 రోజులు కష్టపడ్డావు, పని చేసావు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు అన్నీ నీ తల మీద పెట్టుకున్నావు. 7వ రోజు ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. విశ్రాంతి దినం. ఈరోజు యెహోవా దినం, దేవుని ఆరాధించే దినం కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఇవన్నీ పక్కన పెట్టేసి దేవునితో మమేకమై దేవునితో సంబంధం కలిగి ఇవన్నీ దేవుని స్తుతించాలి, ఆరాధించాలనేటటువంటి విషయాన్ని దేవుడు ధర్మశాస్త్రం రాయించినటువంటి విషయం మనకు తెలియదంటే తెలుసు. ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి నూతన నిబంధన, కొత్త నిబంధన ఇచ్చారు. కొత్త నిబంధన ప్రకారము ఆదివారం ఏం దినం? పునరుత్థాన దినం. ఆదివారం వచ్చేసరికి భారతదేశం అంతా సెలవేనా?
సెలవే. ఆదివారం వచ్చేసరికి భారతదేశం అంతా కూడా సెలవు, హాలిడే. ఆ రోజు ఏ సంస్థలు కూడా పనిచేయవు. అసలు ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది? ఆలోచన చేయాలి. అంటే పునరుత్థాన దినము కాకుండా విశ్రాంతి దినం శనివారం. ఇప్పుడు పునరుత్థాన దినం ఎప్పుడు? ఆదివారం. యేసుక్రీస్తు వారు శుక్రవారం సిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ దినం ఆదివారం పునరుత్థానం అయ్యారు. కాబట్టి ఆదివారం మనకి పునరుత్థాన దినం. కాబట్టి అప్పటి నుంచి మనం ఆదివారం పునరుత్థాన దినంగా మనం ఆచరిస్తున్నాం. ఈ పునరుత్థాన దినంలో దేవుని సన్నిధిలో ఉండాలని నాకు తెలుసు, వాక్యం వినాలని తెలుసు, దేవుని ఆరాధించాలని తెలుసు, దేవుని కానుక ఇవ్వాలని తెలుసు, మందిరంలో పరిచయం చేయాలని నాకు తెలుసు. ఇన్ని తెలిసినా కూడా నేనేం చేస్తున్నాను? హోషియా కాకోకుండా ముందు పరిపాలించినటువంటి రాజులందరి వల్ల నేను కూడా ఏం చేస్తున్నాను అని అంటే, వాళ్ళు చేసిన తప్పే నేను చేస్తున్నాను. కాబట్టి వాళ్ళు చేసినందుకు ఇన్ని సంవత్సరాలు, ఈరోజు కాకపోతే రేపు మారతారని 19 మంది రాజులకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు నేడు మన సహనాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు, మన సహనాన్ని కూడా పరీక్షిస్తాడు. ఎందుకు దేవుని దగ్గరికి నేను రాలేకపోతున్నాను? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు దేవుడు నాకు ఆయుష్కాలాన్ని ఇచ్చి, నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి, నాకు చక్కటి స్థితినిచ్చి, అన్నిచ్చి నడిపిస్తున్నటువంటి దేవత దేవుడు ఎన్ని రోజులు నన్ను పరీక్షిస్తాడు చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. సమాజంలో ఉన్నటువంటి నేను దేవుడు పని చేసుకోవద్దు అన్నాడు అని అంటే ఎక్కడా లేదు. కష్టపడు, పని చేయి, సంపాదించమన్నాడు. అలాగన్నాడా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఉండన్నాడా? ఏమన్నాడు చెప్పుడు? దేవుడు ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలనంటే కష్టపడి పని చేయాలి. దేవుడు చెప్పింది అదే. ఫిలిప్పీలు రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలు రాసినటువంటి ఒకసారి చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఇది కదా ఒకసారి చూస్తున్నాను. దేవుడు కొలస్సీలకు అనుకుంటాను, దొరికిందా? తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించదు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, తెస్సలోనిక సంఘస్థులు చెప్తున్నాడు. మేము మీ దగ్గరికి సువార్త పరిచర్యకు వచ్చినప్పుడు 8వ వచనం నుంచి చూస్తారు చూడండి. ఎవని యొద్దను ఉచితంగా మేము ఆహారము పుచ్చుకోలేదు. మేము సువార్తకు మేము వచ్చాం కాబట్టి, మేము చెప్పాం కాబట్టి, మేము ప్రార్థన చేసాం కాబట్టి ఈ పూటకి మీరు భోజనం వండేయండి మేము అనలేదు. వీళ్ళు ఏం చేశారనంటే, ఎవని యొద్ద ఉచితంగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. ఎవరిల్లో? పాస్టర్స్, దేవుని సేవకులు, సువార్త చెప్పే పౌలు మాట్లాడుతున్నాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మాట్లాడుతున్నారు. ఏంటంటే, నేను మీ దగ్గర సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు మీకు ఎవ్వరికి భారంగా ఉండకూడదని ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. ఇంకా మీ మీద భారం మోపకూడదని మేమే ఏం చేస్తున్నామనంటే ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. ఎప్పుడెప్పుడు? రాత్రి పగలు పని చేయుచు జీవనము చేసితే మేము జీవించాం. ఏ పని చేసి మేము జీవించితే మీరు మమ్మును పోలి నడుచుకోవాలి. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలి. మీరు ఏదో ఒక పని కలిగి ఉండాలి. పని లేకుండా ఎవరు ఉండకూడదు. ఏదో కుటుంబ పోషణ కొరకు పురుషుడైనా స్త్రీ అయినా చిన్నపిల్లలైనా పెద్దలైనా ఏం చేయాలి? ఏదో ఒక పని. దీనికి మాదిరి ఎవరు అని అంటే పౌలు గారు చెబుతున్నారు, మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగూ చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను, ఒకవేళ మేము మీ దగ్గర స్వార్థ ప్రకటించడానికి వస్తే గనక మీలో ఎవడైనను
పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది. ఇదిగో నేను మీ దగ్గర వాక్యం ప్రకటించడానికి వచ్చాను. వాక్యం ఏంటి అని అంటే సువార్త చెప్పడానికి వచ్చాను. అదేంటంటే సువార్త అంటే తెలుసు కదా, క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డారు, మన కొరకు 3వ దినాన్ని పునరుత్థానుడై లేచాడు. ఎందుకు చనిపోయాడు? మన పాపాల నిమిత్తం చనిపోయాడు. అలాగే మనము కూడా ఏదో ఒక రోజు చనిపోతాం, మనకు కూడా పునరుత్థానం పుట్టది, ఒకరోజు ఆయన సన్నిధిలో ఉంటాం. ఇది చెప్పడానికి పౌలు గారు తనతో పాటు కొంతమందిని పెట్టుకుని ఈ తెస్సలోనిక అనేటటువంటి ప్రాంతానికి వచ్చారు. అలా వచ్చినప్పుడు ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని బాధ పెట్టకూడదని, ఇబ్బంది పెట్టకూడదని, మా వంట మేమే చేసుకున్నాం, మా ఆహారం మేమే తెచ్చుకున్నాం, మా నీళ్ళు మేమే తెచ్చుకున్నాం, అన్నీ మేమే చేసుకున్నాం, ఇంకా మీకు ఇంకా కష్టం కలిగించకూడదని, మేము ఎక్కువ రోజులు ఉంటే ఇంకా కష్టం కలిగించకూడదని పగలు రాత్రి మాకు టైం ఉన్నప్పుడల్లా పని చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరిని మాదిరిగా తీసుకుంటారని అంటే మమ్మల్ని మాదిరిగా తీసుకొని మీరు 10వ వచనం, మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించాను. మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ ఎవడైనా సరే ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతుంటే వాడికి ఏం చేయాలి? వాడు దేనికి అర్హుడు కాదు? తినటానికి అర్హుడు కాదు, తినడానికి అర్హుడు కాదు. మరి ఈరోజు సమాజంలో చూస్తున్నప్పుడు ఎంతమంది ఖాళీ కొట్టున్నారు? మన సంఘంలో అందరూ పని చేస్తున్నారా? పని కలిగి ఉండాలి. భార్య గల్ఫ్లో ఉన్నా, ఎక్కడున్నా పని కలిగి ఉండాలి. పురుషుడైనా, భర్త బయట ఉన్నా స్త్రీ పని చేయాలి, స్త్రీ బయట ఉన్నా పురుషుడు పని చేయాలి. ఇలా పని లేకుండా ఉంటే దేనికి అర్హుడు కాదు? వాళ్ళు భోజనం చేయకూడదు. ఇది ఎవరు చెప్పారంటే నేను కాదు, పౌలు గారు చెప్పారు. తర్వాత ఇంకేమన్నాడు? ఇదిగోండి, ఇక్కడ జరిగేటటువంటి సమస్య ఏంటంటే, ఈ పని లేకపోతే సమస్య వస్తుందని చెప్పి మీరు అందరూ పని కలిగి ఉండండి అని చెప్పి మీలో కొందరు ఏ పని చేయక ఇదిగో పక్కన వాళ్ళ జోలికి వెళ్తున్నారు, పక్కనున్న విషయాలు తీసుకొస్తున్నారు, పక్కింటి వాళ్ళు కుటుంబంలో విషయాలు మీరు లేపుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, పనికి రానటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీరు పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినుచున్నాము. ఇదిగోండి, అట్టివారు నెమ్మదిగా పనిచేసు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజించవలెనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయట్లో విసుకొద్దు. అర్థమైంది కదా? ఇది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. పౌలు గారి ద్వారా తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఏం కలిగి ఉండాలి? పని కలిగి ఉండాలి. ఖాళీగా కనబడ్డాము అని అంటే అది దేవుడికి నచ్చదు. మనం భోజనం చేయడానికి అర్హులం కాం. కాబట్టి మనము కుటుంబ పోషణ కొరకు లేకపోతే గృహ పరిపాలన కొరకు ఏదో ఒక పనిని మాత్రం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అది పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా అందరూ కూడా ఏదో ఒక తన వయసుకు తగ్గట్టుగా ఏదో ఒక పని కలిగి కుటుంబానికి సహకారిగా ఉండాలి. అప్పుడే మనం భోజనం తినడానికి అర్హులం. ఈ సూత్రం మన చిన్నప్పుడు మా పెద్దలు పాటించేవారు. ఏదైనా తప్పు చేస్తే ఫుడ్ ఎట్టేవారు కాదు, అలా ఎట్టకపోతే దాని విలువ తెలిసేది. ఇప్పుడు అలా చేస్తున్నారంటే ఎవరు కూడా చేయట్లేదు. ఎందుకంటే అప్పుడు తల్లులకు ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉన్నటువంటి తల్లులకు లేదు. ఎందుకంటే వీళ్ళ ప్రేమ అనుకుంటారు, అది ప్రేమ కాదు. ఒక వ్యక్తి బాగుండాలి అని అంటే నేనున్నా లేకపోయినా నా పిల్లోడు బ్రతకగలిగేటటువంటి స్థితిని నేర్పించాలి. అది నిజమైన ప్రేమ. ఈరోజు స్కూల్స్లో చూస్తూ ఉంటే కనీసం స్నాక్స్ తినకపోతే ఫోన్ చేసి చెప్పేస్తారు, స్నాక్స్ తినలేదండి, ఏమన్నా ఉంటే బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఏదన్నా అరేంజ్ చేయండి అంటున్నారు పేరెంట్. అంటే ఒక స్నాక్ తినకపోతే ఏమన్నా అయిపోతాడంటే ఏమవుడు, ఆడు బాగుంటాడు, మనకు ఆరమది. అప్పుడు తల్లిదండ్రులు ఇలా ఉండేవారు కాదు. ఈ పౌలు గారి సూత్రం ఖచ్చితంగా పాటించేవారు. తప్పు చేస్తే కాలుకో, చేతికో, మూతుకో రచ్చట్టేసేవారు. ఖచ్చితంగా పని చేయకపోతే కనుక నిజంగా ఆ రోజు భోజనం పెట్టేవారు కాదు. ఆ భోజనం పెట్టారా అని భయం వేసి కూడా పనిచేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నేడటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు కష్టపడాలి,
పని చేయాలి అని అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి ఈ ఇశ్రాయేల్ రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి రాజులకు తెలియదా అని అంటే తెలుసు. అలానే నేడున్నటువంటి విశ్వాసులకు తెలియదా అని అంటే తెలుసు. తెలిసి ఏం చేస్తున్నామని అంటే మనము తప్పు చేస్తున్నాం. ఈ తప్పు జరగకూడదు అని ఇక్కడ తెస్సలోనిక సంఘముతో ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండి దేవుని స్తుతించాలి. దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి దేవుని ఆరాధించాలి, దేవుని కొనియాడాలి, దేవుని గురించి అనేక మందికి తెలియజేయాలి. కానీ ఇప్పుడు అన్నీ తెలిసినా కూడా మేము పుట్టుక నుంచి క్రైస్తవులం అంటారు. అన్నీ తెలుసా అంటే తెలుసు. యోబు గారికి ఎంతమంది పిల్లలంటే టక్కని చెప్పేస్తారు. యోబు దేవురంటే టక్కని చెప్పేస్తారు. అబ్రహాం ఎంతకాలం బ్రతికాడంటే టక్కని చెప్పేస్తారు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎవరంటే చెప్పేస్తారు, టక్కని చెప్పేస్తారు. పుస్తకాలు ఏంటంటే చెప్పేస్తారు. మొట్టమొదటిగా అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన తర్వాత ఈ పుస్తకాన్ని ముద్రించారంటే చెప్పేస్తారు. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడిందంటే ఎవరు రాస్తారంటే చెప్పేస్తారు. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే చెప్పేస్తారు. అన్నీ చెప్తారు. కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా అనుకరించి నడవడానికి పడేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఇశ్రాయేలీలకు కూడా ఇలా అన్నీ తెలుసానంటే అన్నీ తెలుసు, కానీ వీళ్ళలో ఏం చేయలేదు, అనుసరించలేదు. చివరిగా చూద్దాం, యెహెజ్కేలు చెప్పినటువంటి ప్రవచనం పూర్తిగా ఇశ్రాయేలీల ఈ పాలనా కాలమంతట్లో ఉన్నటువంటి రాజులు ఇదంతా కూడా అన్యజనుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. అక్కడితో ఇశ్రాయేలీ రాజుల యొక్క చరిత్ర ముగిసిపోయింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనము ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు 37వ అధ్యాయము 22-23 వచనాలు చదవండమ్మా. ఇక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు. ఇక మీదట ఇది ప్రవచనం చెప్తున్నాడు యెహెజ్కేలు. ఎన్నటికీ కూడా 2 జన సమూహములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒకే రాజును నియమించేదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసియున్న హేయక్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారిక మీదట తమ్మును అపవిత్ర పరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. ఇది యెహెజ్కేలు చెప్పినటువంటి ప్రవచనం. ఎవరి గురించి చెప్పిన ప్రవచనం అని అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన ప్రవచనం. ఏంటి అని అంటే ఇన్ని రాజ్యాలు, ఇన్ని సమూహాలు, ఇన్ని గ్రూపులుగా ఉన్నటువంటి ఇవన్నిటినీ కూడా క్రీస్తులో ఏకం చేసి క్రీస్తు ద్వారా పేతురుతో సంఘాన్ని ప్రారంభించి ఈ సంఘము ద్వారా ఇప్పుడు అందరూ సమానమేనా? సమానం. మనకు రాజులు ఉన్నారా? అధికారులు ఉన్నారా? ఎవరు లేరు. దేవుని సంఘంలో, జీవము గల దేవుని సంఘంలో, క్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి క్రీస్తు సంఘంలో అందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? సమానం చేశాడు. ఎంత సమానం చేశాడు అని అంటే సమానత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ సమానత్వం ఎంత సమానత్వం అని అంటే పేదవాడు, ధనికుడు, ఉన్నోడు, లేనోడు ఇటువంటి పరిస్థితులు లేవు. అందరూ కూడా సమానమే. కాదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇందులో కొంతమందిని ఏం చేశాడు? వాక్య పరిచర్య చేసే ఒక అవకాశం కొంతమందికి ఇచ్చాడు. అలాగే కొంతమందికి ఏమి ఇచ్చాడు? మందిరంలో మరి ఆసాపు బంధువులు చేసేటటువంటి పని ఏంటి? కీర్తనల ద్వారా దేవుణ్ణి నామాన్ని గణపరిచేటటువంటి స్థితి కొంతమందికి ఇచ్చాడు. మందిరంలో పరిచర్య చేసేటటువంటి పని ఎవరికి ఇచ్చాడు? కొంతమందికి ఇచ్చాడు. అధికారాన్ని బట్టి ఆ టైంకి దేవుడిచ్చినటువంటి పాత్రను పోషిస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ దేవుడిచ్చినటువంటి పాత్ర పోషించాను. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత మీతో పాటు నేను కూడా సమానమే. కాబట్టి ఇటువంటి సమానత్వాన్ని దేవుడు తీసుకురావడానికి ఎటువంటి సమూహాలు ఏమీ లేకుండా, ఇటువంటి వర్గాలు ఏమీ లేకుండా అందరినీ కూడా ఏకం చేసి సమానం చేసి అందరూ కూడా నా దృష్టిలో సమానమైనటువంటి స్థితిలోకి క్రీస్తు సంఘము ద్వారా దేవుడు మనకి తీసుకొచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఇది యెహెజ్కేలు గారు చెప్పినటువంటి ప్రవచనం. కాబట్టి ఈ విధంగా నేడు సంఘాల్లో మరి ఆధిపత్య పోరు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఇదేంటి అని అంటే అర్థం కాక
ఇది అర్థం కాక ఈ విషయం వాళ్ళకి తెలియక దేవుని వాక్యం అనేది అర్థం కాక ఇప్పుడు అర్థమైందంటే ఏం చేస్తారు? గొడవ చేస్తారా? చేయరు. నాకు అర్థమైంది అని అంటే అర్థం చేసుకున్నాను కాబట్టి అవును కదా, దేవుడు ఇలా ఇచ్చాడు కదా అని చెప్పి నేను అక్కడితో ఆగిపోతాను. ఇప్పుడు నాకు అర్థం కాకపోతే ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు చేయలేదంట. అందుకే ఖచ్చితంగా దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే వాక్యం మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ మనకు అర్థం కావాలి అని అంటే బైబిల్ బేసిక్స్ మనకు తెలియాలి. ఇప్పుడు నేను ఇన్ని చరిత్రలు మీకు చెప్తున్నాను. ఇశ్రాయేలీలు అంటే ఎవరో మీకు తెలియాలి. ఇశ్రాయేలీలకి ఎందుకు ఇలా రెండుగా విడిపోయిందో మీకు తెలియాలి. ఇప్పుడు దావీదు అంటే ఎవరో తెలియాలి, సొలొమోన్ అంటే ఎవరో తెలియాలి. ఇలా బేసిక్స్ తెలిస్తేనే కానీ మిగిలినటువంటి విషయాలు మనకు అర్థం కావు. ఇలా అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? తిరుగుబాటు చేస్తారు, వెళ్ళే ఆధిపత్య పోరు కోసం మరి కష్టపడుతూ ఉంటారు. ఇవన్నీ అర్థమైనవి అని అంటే ఇటువంటి పరిస్థితులు అనేవి సంఘంలో మనకు రావు. కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చాయనంటే వాక్యం వినే టైం లేక, వాక్యం అర్థం చేసుకునే స్థితి లేక, టైం లేక ఏమవుతుందంటే వాక్యం ఎక్కువ ఏమవుతుందనంటే అపార్థము ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, కొంతమంది విద్యా విహీనులు ఏం చేస్తున్నారు? తక్కిన లేఖనములను అపార్థం చేస్తున్నారు. చివరిగా చూడండి, ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అవి విద్యావిహీనులను, అస్థిరులైనటువంటి వారును తక్కినము లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేస్తున్నారు. అంటే విద్యావిహీనులు అంటే విద్యావిహీనులు చదువులేని వారు. చదువులేని వాళ్ళేనా? చదువులేని వాళ్ళే. అంటే ఏ చదువులేని వాళ్ళు? లోక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైంది. విద్యాహీనులు అంటే చదువులేని వాళ్ళు అన్నారు అనుకోండి, మీరు అపార్థం చేసుకుని చదువులేని వాళ్ళు అంటున్నాడు నరేష్ అన్న. మరి యేసుక్రీస్తు శిష్యులందరూ ఎవరో? చదువున్నోళ్ళ లేనోళ్ళ? చదువు లేని, ఇది పామరులు విద్య లేని పామరులు. అంటే ఏ విద్య లేని వాళ్ళు? ఈ లోక సంబంధమైనటువంటి విద్య, కానీ వీళ్ళకి ఆత్మ సంబంధమైన విద్య ఉంది. ఇలా ఆత్మ సంబంధమైనటువంటి విద్యావిహీనులు ఏం చేస్తున్నారని అంటే వాక్యం మీద అవగాహన లేనివాడు ఏం చేస్తున్నాడు? ఆధిపత్య పోరుతో అపార్థం చేసుకుని మన మీద, సంఘాల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు ఒక వర్గం ఉంది. ఆ వర్గం ఏం చేస్తుంది? క్రైస్తవుల మీద దాడి చేస్తుంది, క్రైస్తవుల మీద మరి తిరుగుబాటు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? తెలిస్తే అలా చేస్తారా? చేయరు. యేసుక్రీస్తు ప్రేమ అర్థమైతే, వాక్యం అర్థంగా అయితే, జీవితం అర్థమైతే వాళ్ళు అలా చేయరు. అది ప్రారంభంలో యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి వెళ్తున్నప్పుడు అన్నారు మాట. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు తెలియదు కాబట్టే చేశారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు సంఘంలో జరుగుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటిని బట్టి మనం కూడా ఏమనుకోవాలి? వాళ్ళకి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. కానీ మనం ఏం చేస్తాం? బీపీ వచ్చేస్తాం. మనకి బీపీ ఎంత బీపీ వచ్చేస్తుందంటే, నన్ను ఎందుకన్నా అనవలసిన పని అంటే నేను ఇంక ఈ పని చేయను, ఆగిపోతాను అనిపించే స్థితికి వెళ్ళి మనం అలా ఉండకూడదు. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళుగా, దేవుని వాక్యం అర్థమైన వాళ్ళుగా మనం ఏం చేయాలని అంటే, ఆ సహోదరుడికి తెలిస్తే అంత పరిస్థితుల్లో రావు కాబట్టి తెలియక అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలని అంటే క్షమించి ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించి, తండ్రి ఇది పరిస్థితి, నేను చేయాలనుకున్న ఉద్దేశం ఏంటంటే మీ కొరకు చేయాలని, మీ పని చేయాలని, మీ ప్రేమ తెలియాలని నేను చేశాను. కానీ వాళ్ళకి ఎలా అర్థమైంది? వేరేగా అర్థమైంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ హృదయాన్ని మార్చండి, ఈ మాటలు అర్థం చేసుకునే స్థితిని వాళ్ళకి ఇవ్వండి అని అడగాలి తప్ప వాళ్ళ మీద తిరుగుబాటుకు అనేది మనము వెళ్ళకూడదు. కాబట్టి ఈ రోజుతో ఇజ్రాయేలీలను పరిపాలించిన 19 మంది రాజుల యొక్క చరిత్ర ఇంతటితో ముగిసిపోయింది. కాబట్టి మరలా వచ్చే వారం నుంచి దేవుని చిత్తమైతే యోధా రాజుల చరిత్ర కానీ, మరి న్యాయాధిపతుల యొక్క చరిత్ర కానీ మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి సంఘంలో ఇంకేమైనా బిడ్డలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, కేవలం 1 గంట మాత్రం